హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు. సో వంటింటి నేస్తం మనందరికీ తెలుసు. ఈ రోజు మనం ఎలాంటి చిట్కా చూడబోతున్నాం, మనందరి కోసం ఏం చెప్పబోతున్నాం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మా వ్యూస్ కోసం ఏ విధమైన చిట్కా, అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ప్లీజ్. సో ఈ మధ్య కాలంలో ట్యానింగ్ ప్రాబ్లం చాలా సర్వసాధారణం అయిపోయిందమ్మా. అవును సార్. ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళలో కూడా ఈ ట్యానింగ్ ప్రాబ్లం వస్తుంది. సో సౌందర్య కాంక్ష పెరిగిపోయింది. సో సౌందర్యం కోసము మరి చాలా రకాల ఖర్చు పెట్టేసి సౌందర్యవంతంగా ఉండేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారమ్మా. ముఖ్యంగా డైరెక్ట్ గా మనకు కనిపించేది ట్యానింగ్ ఎఫెక్ట్. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి వచ్చినప్పటికీ ఆడవాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. సో అసలు ట్యాన్ అనేది ఎందుకు వస్తుందంటేమా, ముఖ భాగంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల నల్లగా తయారైపోతుంది. నిజంగా చెప్పాలంటే 90% మందిలో ఈ యొక్క హైపర్ పిగ్మెంటేషను, లేకపోతే మంగు మచ్చలు లేదా నల్ల మచ్చలు లేదా ట్యానింగ్ అనేటువంటి యొక్క సమస్య ఎలాంటి ఇబ్బంది కలగనివ్వదు. కేవలము మానసికంగా కుంగదీసేటువంటి ఒక సమస్య. నిజంగా శారీరకంగా బాధ, పోటు, మంట, సలుపు, దురద ఇలాంటివి ఏమి ఉండవు. కానీ చూసేదానికి ఆక్వర్డ్గా ఉండేసరికి మరి వాళ్ళు ఫీల్ అవుతారు. 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందితో ఫ్రీగా ఉండాలన్నా. సో చిన్నదానికి కూడా మేనే సోషల్ మూవర్ కదమ్మా. సో 10 మందిలో సమాజంలో, సంఘంలో 10 మందితో కలవాలన్నా చాలా ఫీల్ అయిపోయి ఆత్మనిర్భరత భావానికి లోనవుతుంటారమ్మా. దీనికోసం అని చెప్పేసి ఎంతెంతో ఖర్చు పెడుతుంటారమ్మా. కానీ మరి చాలా మందిలో ఆశించినటువంటి ఫలితాలు కనిపించవు, చాలా నిరుత్సాహానికి గురైపోతుంటారమ్మా. మరి కేవలము మన ఇంట్లో దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలపైన అవగాహన కలిగి ఉండి మనం వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ట్యాన్ అనేటువంటి సమస్యను చాలా సులువుగా తొలగించుకోవచ్చు. సో దీనికి ఏ విధమైన పదార్థాలు కావాలి? కేవలం 2 పదార్థాలమ్మా. సో మొట్టమొదటి టమోటా జ్యూస్, టమోటా. సో సంవత్సరం అంతా కూడా మనకు టమోటా దొరుకుతుంది. సో సంవత్సరం అంతా కూడా మనకు టమోటా పళ్ళు మన ఇళ్లలో ఉంటాయి, మార్కెట్లో కూడా సంవత్సరం అంతా దొరుకుతుంది. ఈ టమోటా పళ్ళ రసము దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవాలి. మేము ఆల్రెడీ జ్యూస్ చేసి పెట్టేసాము. సో ఈ విధంగా టమోటా పళ్ళ రసం తీసుకోవాలమ్మా. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ప్రేక్షకులు డైరెక్ట్ గా చూపిస్తున్నాము. సో ఈ టమోటా పళ్ళ రసం ఈ విధంగా తీసుకొని ఒక చిన్న ప్లేట్ కానీ చిన్న కప్పు కానీ ఏదైనా పర్లేదు, ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని టమోటా పళ్ళ రసము ఒక 2 స్పూన్లమ్మా. అంటే ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటున్నామా. సో చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు సరిపోతాయి యూజువల్ గా. టమోటా పళ్ళ రసము ఈ విధంగా ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. అదే విధంగా పెరుగమ్మా. పెరుగు తాజా పెరుగు కానీ కాస్త పులిసినటువంటి పెరుగైనా పర్లేదమ్మా. టమోటా పళ్ళ రసం 2 స్పూన్లు తీసుకుంటే ఇది వచ్చేసేసి 5 టీ స్పూన్లు తీసుకోవాలి అమ్మా. ఈ విధంగా టమోటా పళ్ళ రసానికి 2 టీ స్పూన్లు టమోటా పళ్ళ రసం అయితే 5 టీ స్పూన్లు పెరుగు. ఇంతకుముందు చెప్పినట్టు తాజా పెరుగు కానీ లేకపోతే కొంచెం పులిసినదైనా పర్లేదమ్మా. మనం ఔషధంగా పైపూత మందగా వాడుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగైనా వాడుకోవచ్చు. కేవలం ఈ 2 పదార్థాలేమ్మా. సో టమోటా పళ్ళ రసం తీసుకున్నాము. అదేవిధంగా టమోటా పళ్ళ రసం 2 టీ స్పూన్లు తీసుకున్నట్లయితే 5 టీ స్పూన్లు ఇందులో మనం పెరుగు కలిపాం. చూడండి అమ్మా, కేవలము ఒక అర నిమిషము లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ట్యాన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి చౌకైన ధరకే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. కేవలం 2 పదార్థాలేమ్మా. సో బ్రహ్మాండమైనటువంటి స్కాన్ తొలగించేటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చూడండి అమ్మా, అర నిమిషం కూడా టైం పట్టదమ్మా. సూక్ష్మంలో మోక్షం. ఎంత చూడడానికి ఎంత ఆకర్షణీయంగా చక్కగా ఉంది చూడండి. అంటే దీన్ని ఏ విధంగా వాడుకోవాలి చెప్తానమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్నమ్మా రోజు 2 సార్లమ్మా, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత ఆ యొక్క మెడిసిన్ తీసుకుని ఎక్కడైతే ట్యాన్ ఉందమ్మా ఆ ట్యాన్ భాగంలో అప్లై చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ సో అలా అప్లై చేసేసి కాస్త సేపు జస్ట్ మైల్డ్ గా మసాజ్ లాగా చేయాలమ్మా. అట్లా ఒక అర నిమిషము లేదా 1 నిమిషం సేపు మసాజ్ లాగా చేసేసి మళ్ళీ ఇదే ఔషధాన్ని పైన అప్లై చేయాలమ్మా. చేసిన తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేయండి అమ్మా. వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ చెప్పారమ్మా. సో ఆ విధంగా ఉంచేసేసి ఒక అరగంట తర్వాత కడిగేసారమ్మా.
ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అంతేమ్మా, ప్యాక్ అరగంట లాగా సేపు వేసి ఉంది. ఉంచాలి. సో ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేదాకా రోజు 2 సార్లు అమ్మా, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయాలి. సమస్య తీవ్రత కొంచెం తగ్గడం మొదలయ్యి కొంచెం తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుందమ్మా. సమస్య మాక్సిమం తగ్గిన తర్వాత వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుంది. ఇందులో స్వచ్ఛమైనటువంటి మంచి తేనె దొరికేట్లయితే కాస్త తేనె కలపడం వల్ల కూడా ఇంకా మంచి ప్రయోజనం కూడా చేకూరుతుందమ్మా. కూడా స్వచ్ఛమైనటువంటి తేనె దొరికితే తేనె కలపవచ్చు, లేకపోతే కేవలము ఈ టమోటా పళ్ళ రసము, పెరుగు. సో ఈ టమోటా పళ్ళలో ఉన్నటువంటి వివిధ రకాల రసంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మరి పోషక అంశాలు కూడా ఈ యొక్క ట్యాన్ తొలగించేందుకు చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా పెరుగులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా ఈ ట్యాన్ తొలగించేందుకు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. క్షేమదాయకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము, మరి చాలా చౌక ధరకే మనకు అందుబాటులో తయారు చేసుకోదగ్గ ఔషధం. ఈ ఔషధం అంటే అతిశక్తి కదమ్మా. సో మనం ఏంటంటే స్కిన్ పైన ఇలా పెట్టుకొని, అది ఫేస్ అయినా మన హ్యాండ్స్ అయినా సరే, బాగా ట్యాన్ ఉన్నప్పుడు అంటే ఎండలోకి వెళ్ళి వచ్చినప్పుడు దీన్ని ఇలా పెట్టేసి జస్ట్ చిన్న మైల్డ్ మసాజ్ అనేది ఇచ్చి దాని పైన మళ్ళీ ఇంకొక లేయర్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంచినట్లయితే దీన్ని మళ్ళీ అంటే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ కొద్దిగా పోతుంది సార్. రోజుకి 2 సార్లు సరిపోతుంది కదా. సో హెవీగా ఉన్న వాళ్ళు ఎవ్రీడే చేయొచ్చు, రోజు 2 సార్లు చేయాలమ్మా. కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒకసారి చేస్తే సరిపోతుంది. సో దీన్ని వాష్ చేసుకుని వచ్చేస్తాం మళ్ళీ. సో మనకి ఓన్లీ టమాటో ఇంకా పెరుగుతోటి చక్కటి అంటే ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది చాలా చక్కగా చూపించారు సార్. సో మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి యూస్ చేసాక. ఇంకేమన్నా కావాలి రెమెడీస్ అనుకుంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే అవిలో మేము లైవ్లో చేసి చూపిస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుగా వస్తాను. అప్పటివరకు చూస్తూనే ఉండండి మనం టీవీ. నమస్తే.